హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్స్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇటలీలో జరిగిన రియల్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ ఇది. 4 ఎపిసోడ్లతో ఒక్కొక్కటి 50 నిమిషాలు పైగా సాగే ఈ ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఒక రోజు రాత్రి ఓ జంట కార్లో వెళ్తూ తుప్పల్లో ఆగి కార్లోనే రొమాన్స్ చేద్దాం అనుకుని మొదలు పెడతారు. అయితే గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తుపాకీతో ఆ ఇద్దరిని కాల్చి పడేస్తాడు. వెంటనే పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కేసును పరిశీలిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఆ తుపాకీని బట్టి హంతకుడికి చాలా పెద్ద గతం ఉందని ఆ హంతకుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ ప్రయత్నాల్లో సల్వటోర్, స్టెఫానో, ఫ్లోరెన్స్, గివానో ఇలా 4 సస్పెక్ట్స్ వస్తారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళో చూపిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ సాగుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ గగురు పడిచే విధంగా ఉంటాయి. కొన్ని భయానక సంఘటనలని చాలా దారుణంగా తీశారు. కొన్ని షాట్స్ చాలా బాగా తీశారు. ముఖ్యంగా నైట్లోనే ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. కిల్లర్ నైట్లోనే తిరుగుతూ హత్యలు చేస్తుంటాడు కనుక అక్కడ వాడిన లైటింగ్ విధానం ఆకట్టుకుంటుంది.